పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విధి నిర్వహణలో భాగంగానే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రభుత్వం ఒక మించి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు. 1980లో వచ్చిన వరదల నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయన్నారు. ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం, విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించామన్నారు. మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలనే ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చామన్నారు. బెంగళూరులో చెరువులను రక్షించుకోవడంతోనే తాగునీటి ఎద్దటి ఏర్పడిందని రేవంత్ అన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని రేవంత్ స్పష్టం చేశారు. ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. అదే విధంగా 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు, వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది. నిజాం కకావికలమైపోయిన హైదరాబాద్ నగరాన్ని చూసి కోరున విలపించి ఈ వరదలను, ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి, నిలువరించాలి అని ఒక గొప్ప ఆలోచన చేసి 1908 వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈ రోజు మూసీ నది, అదే విధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్ నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా మనకు నిర్మించి అందించడం జరిగింది. కొంత కాలం తర్వాత మనకున్న సంపద ఏదైతే ఉన్నదో, సహజ వనరుల సంపద కావచ్చు, లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు, గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ. ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి, అదే విధంగా బెంగళూరులో మన జరిగిన సమ్మర్ లో 1600-1700 ఫీట్లు బోరేసిన తాగునీళ్లు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్ని నుంచి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది. అదే విధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ఏ సంస్థలు పని చేయలేని పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, చెన్నైలో వరదలు వస్తే 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు నగరమంతా మునిగిపోయే పరిస్థితి. అదే విధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు, ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి. ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, హోంమంత్రి, అన్ని శాఖలు ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతి వల్ల, ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల, కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. మనం చేయాల్సిన ఆలోచనలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఢిల్లీ నగరం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా ఈ రోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ముంపు బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారాలు అందించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైడ్రాకు కేటాయించిన నూతన వాహనాలు, యంత్రాలను కూడా సీఎం ఆవిష్కరించారు. ప్రజలు ఏ ప్రభుత్వ విభాగాన్ని సంప్రదించాలో తెలియని క్లిష్టమైన సమస్యలను సైతం హైడ్రా స్వీకరించి పరిష్కరిస్తోందన్నారు. ఏదైనా సమస్య మా పరిధిలోకి రాదని చెప్పి మేం ఎప్పుడూ గిరిగీసుకోలేదు. ఏ శాఖకు సంబంధించిన బాధ్యత అయినా తక్షణమే స్పందించి ఆ పనిని మేం పూర్తి చేస్తున్నామని రంగనాథ్ వివరించారు. హైడ్రా చొరవ కారణంగా నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని రంగనాథ్ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ శాఖకు సంబంధించిన పవర్స్ ఇవన్నీ కూడా ఇట్లా చాలా పవర్స్ ని తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించడంతో మా పని చాలా ఈజీగా అవుతూ, సో ఇలానే ఇప్పుడు మనకి మా ముందు ఉన్నటువంటిది FTL, దాని మీద కూడా చెరువుల్ని ముందు ఐడెంటిఫై చేయటము, ఆ చెరువులు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి FTL డ్రా చేయడం కోసం పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నాం సార్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి కూడా MOU ఎంటర్ అవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్ అని చెప్పేసి 2006లో ఏరియల్ ఇమేజెస్ ఏదైతే తీసాయో ఆ టైంలో ఎలా ఉంది హైదరాబాద్ అనే దానికి అంటే మనకి 15 సెంటీమీటర్స్ యాక్యురసీ తోటి మనకి ఫొటోస్ ఇచ్చేటటువంటి విధంగా ఆ 3D మోడల్ ఇచ్చే విధంగా కూడా ఆల్రెడీ వర్క్ నెలన్నరలో అది అయిన తర్వాత మనకి FTL కూర్చొని మనం టేబుల్ మీద కూర్చొని మొత్తం ఎంత ఉంది హైట్, ఎక్కడ ఏ హైట్ అనే దాంతో మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సార్. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెద్ద ఎత్తున వాడుతూ
అండ్ ఇంతే చెరువులతో పాటు నాలాల్లో కూడా పునరుద్ధరణ కూడా దాని గురించి కూడా డేటా తీసుకుంటున్నాం సార్. కిర్లోస్కర్ ఓఆర్ఎస్ రిపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకొని వాటిని పరిగణలో తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళతోటి మన ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కూడా వారికి సంబంధించి కూడా వాళ్ళని కూడా పరిగణలో తీసుకుంటూ మేమంతా కూడా దాని మీద కూడా ఒక కార్యాచరణ పెట్టుకొని రేపు ఈ మాన్సూన్ సీజన్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ నాలాల పునరుద్ధరణ కూడా చేసేదానికి కూడా ఒక కార్యాచరణ కూడా పెట్టుకోవడం జరిగింది సార్. సో ఇది ఈ విధంగా ముందుకు పోతూ హైడ్రా ఇంకా ఉన్నత లక్ష్యాలు తీసుకుంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పబ్లిక్ వెల్ఫేర్ని దాన్ని ఒక ప్రధానమైన గీట్రాయిగా పెట్టుకుంటూ దానికి కోసం కృషి చేస్తూ ముందు మీ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. దేశ రక్షణలో అందరం ఒకటే అని సీఎం రేవంత్ అన్నారు. సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ జవాన్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే సంఘీభావ ర్యాలీ చేపడుతున్నామని సీఎం అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతామన్నారు. మేము శాంతి కాముకులం. దాన్ని మా చేతగానితనం అనుకుని మా ఆడబిడ్డల నుదుటి సింధూరం తుడిచివేయాలనుకుంటే వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్తామని సవాల్ చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకే భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నామన్నారు. పాకు ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చెయ్యాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకున్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం. పాకు ఉగ్రవాదులకు సచివాలయంలో 132 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు గులశుల అభ్యర్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందించారు. బీసీ గురుకుల అభ్యర్థులకు పత్రాలు అందించారు. వెల్ఫేర్ అధికారికంగా పనిచేయడం అదృష్టంగా భావించాలని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గురుకులాలలో చాలా మార్పులు జరిగాయని మంత్రి అన్నారు. ఇంకా కొన్ని సమస్యలున్నాయి, వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెనుక తెలంగాణ ఉందన్నారు. నీతి నిజాయితీగా పనిచేయాలని, మీరు పనితీరుతో విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ బీసీ వెల్ఫేర్ కుటుంబంలో సభ్యులుగా చేరుతా ఉన్నారు. అంటే ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేటువంటిది వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి శ్రమ పడుతూ పారదర్శకంగా సమయపాలన ఎట్లుండాలి, వారికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు ఏ విధంగా అన్ని ఉద్యోగాలు, మనం చాలా ఉద్యోగాలు చాలా రకాలుగా మన జీవనోపాధికి సంబంధించి కావచ్చు, లేదా వృత్తిపరంగా భవిష్యత్తు నడపడానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనేక ఉద్యోగాలు ఉండొచ్చు. ఇట్లా ఈ రోజు హాస్టల్స్ లో కూడా వెల్ఫేర్ ఆఫీసర్ గా ఉండి పిల్లలకు సంబంధించి తమ పిల్లలు అనుకుంటూ వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేసేటువంటి కూడా ఆ విధంగా ఈ రోజు మిమ్మల్ని అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అనుకొని చదువుకుంటారు. ప్రభుత్వం యొక్క సహకారం, ప్రభుత్వం కూడా అటువంటికి సంబంధించి దాదాపు 703 హాస్టల్స్ ఉంటే ఈ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ పడింది. డిసెంబర్ 7వ తారీఖు 2023 నుంచి ఇవాళ వరకు దాదాపు 60,000 ఉద్యోగాలను వివిధ శ్రేణిలో ఉన్నటువంటి వాటిని పరిష్కరించి ఈ విధంగా ఎంపికైన వారికి నియామక పత్రాన్ని ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గా మనం రిజల్ట్స్ చూసినాం. రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్ కు సంబంధించి, ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించి, గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ కాలేజీలను కంపేర్ చేసుకుంటే మనకు గురుకులాల లోపల కానీ హాస్టల్ లోపల చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకా కొన్ని సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశానికి దిక్సూచుండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుల సర్వే జరిగింది. ఆ కుల సర్వే ఆధారంగా మనం ఇంటింటికి దాదాపు 150 ఇళ్లకు ఒక చొప్పున 90,000 మంది ఎమ్యూనరేటర్స్ చేసి ఆ 10 మందికి ఒకరి చొప్పున మళ్ళా సూపర్వైజర్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించుకున్నాం.
ఎస్సీఆర్పీ వార్షిక యాక్షన్ ప్లాన్ 2025-26 కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా ఆర్థిక సాధికారతకు ఆలంబనంగా నిలుస్తున్న సెర్ప్ బ్యాంక్ లింకేజీ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని సీతక్క అన్నారు. గతేడాది మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణ సదుపాయం కల్పించామన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అదనంగా గతేడాది 5,000 కోట్ల రుణాలు ఇప్పించామన్నారు. ఇది మహిళా సంఘాల చరిత్రలో ఒక రికార్డు అన్నారు. గతేడాది యాక్షన్ ప్లాన్ విజయవంతం చేసుకుంటున్నట్లుగానే ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ విజయవంతం చేసుకుంటున్నామన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ 199 జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా ఉందన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించినా సంబరం లేకుండా చేస్తుందన్నారు. 10 రోజుల్లో 5 సార్లు నియామక పత్రాల అంజదేత కార్యక్రమాన్ని వాయిదా వేసి వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయమని ఫైర్ అయ్యారు. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంత అవుతుందని పెళ్లి పేరు చెప్పి 10వ తరగతి ఫలితాలు వాయిదా వేయడం, పూటకో కారణం చెబుతూ నియామక పత్రాలు అందజేయకుండా తిప్పి పంపడం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తోంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యమిస్తోంది. మే 10న ఓపెనింగ్ సెరమనీ, మే 31న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే సుందరిమణులు విశ్వనగరానికి వచ్చేశారు. దీంతో హైదరాబాద్ సిటీ కలర్ఫుల్ గా మారింది. రెండు 2024లోనే మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. మళ్లీ 2025 మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు దుబాయ్తో పోటీపడి అవకాశం దక్కించుకుంది టీ సర్కార్. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పేందుకే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ కల్చర్, హెరిటేజ్, మెడికల్, టెంపుల్ టూరిజానికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తుందంటున్నారు. మన కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలు చాటేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు సంసిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంస్కృతి సంప్రదాయాలకు ప్రమోట్ చేస్తోంది. పర్యాటక రంగం ఇప్పటికే అందుకే తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. మే 12న కంటెస్టెంట్లకు స్పిరిచువల్ టూర్ షెడ్యూల్ చేశారు. మే 13న చౌహాల్లా ప్యాలెస్ విజిట్, మే 14న కాకతీయ హెరిటేజ్ ట్రిప్ వరంగల్ రామయ్యప్ప ఆలయ సందర్శన, మే 15న యాదగిరిగుట్ట ఆలయ దర్శనంతో పాటు అదే రోజు పోచంపల్లి హ్యాండ్లూమ్ టూర్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. మిస్ వరల్డ్ పోటీలు అందానికి మాత్రమే ప్రతీక కాదు, అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బ్యూటీ విత్ ఎ పర్సన్ పేరుతో నిర్వహిస్తారు. అయితే మిస్ వరల్డ్ పోటీలపై అనేక వివాదాలు నెలకొన్నాయి. అశ్లీలతతో కూడిన పోటీలు ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా సంఘాలు అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నాయి. స్త్రీలను శరీర సౌందర్య ప్రదర్శన వస్తువులుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. ప్రపంచంలో సౌందర్య ఉత్పత్తులు అమ్ముకోవడానికి $1 బిలియన్ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేరుతోంది. అందం అక్కడ గుర్తిస్తున్నారు, కిరీటాలు పెడుతున్నారు. అదే మన అనుభవం, ప్రపంచ మహిళల అనుభవం. గత సంవత్సరం 2024లో 71వ పోటీలు కూడా ఇండియాలో జరిగినాయి. అది ముంబైలో జరిగినాయి. 71వ పోటీలు ముంబైలో జరిపి ఒక సంవత్సరం తిరగకుండా మళ్ళీ 72వ పోటీని హైదరాబాద్ వేదిక చేయడం అంటే ఇవాళ ఇండియా మార్కెట్ వాళ్ళకి కావాలి. ఎప్పుడైతే సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్కి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పెట్టి కొన్ని $1 మిలియన్ ఉత్పత్తులు పెంచుకోగలిగారో, ఈ సౌందర్యాత్మక హింస చుట్టూ స్త్రీలని తిప్పగలిగారో, స్త్రీల జీవితాలని శరీరాలని శాసిస్తూ మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా స్త్రీలను తీర్చిదిద్దడంలో భాగమే ఈ అందాల పోటీలు.
ఇక రాజకీయంగా దుమారం రేగుతోంది. మిస్ వరల్డ్ పోటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. దీంతో రేవంత్ ను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే అందాల పోటీల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇస్తుంది, కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ మిస్ వరల్డ్ పోటీలకు భద్రత, ట్రాఫిక్ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సైదరాబాద్ జాయింట్ సిపి. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారు బస చేసే హోటల్స్ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. మహిళా పార్టిసిపెంట్లకు ప్రత్యేక భద్రత కోసం అదనపు మహిళా బలగాలను తీసుకున్నామని తెలిపారు. అన్ని విధాల చర్యలు తీసుకుని ఏర్పాట్లు చేశామంటున్నారు సైదరాబాద్ జాయింట్ సిపి గజరావు భూపాల్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. నిర్వహించేటువంటి మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. హైదరాబాద్ వేదికగా 10వ తారీఖు నుంచి ఈ యొక్క ఈవెంట్ అనేది ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే ఈ యొక్క వేడుకలకు సంబంధించి దాదాపు 116 దేశాల నుంచి కూడా తారలు రాబోతున్నారు. వాళ్ళు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు పోలీసులు ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఉన్నటువంటి హోటల్స్ కు సంబంధించి వాళ్ళు ఉండబోతున్నటువంటి దాదాపు 20 రోజుల పాటు జరగబోయేటువంటి ఈవెంట్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో సైబరాబాద్ జాయింట్ సిపి ఉన్నారు. సార్, వేడుక అనేది చాలా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 116 దేశాల నుంచి కూడా తారమణులు రాబోతున్నారు. వాళ్ళు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మొత్తం భద్రత పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ట్రాఫిక్ ను ఏ రకంగా మేనేజ్ చేయబోతున్నారు? ఇంచుమించు చాలా వరకు వాళ్ళు పార్టిసిపెంట్స్ అయితే వచ్చేయడం జరిగింది. వాళ్ళు హోటల్ ఎక్కడైతే ఉంటున్నారో బస్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు ఉండే రూమ్స్ కి ప్రత్యేకంగా రెడ్ జోన్స్ కింద క్రియేట్ చేసాం. వేరే వాళ్ళకి అనుమతి ఉండదు. అలాగే అదే హోటల్లో యాంబర్ జోన్, గ్రీన్ జోన్ కింద కూడా డెసిగ్నేట్ చేయడం జరిగింది. అలాగే అన్ని వెన్యూస్ దగ్గర కూడా వాళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్తారో అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడా దాని ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది. ఇంకొకటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా ప్రజలకైతే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ప్లాన్ చేయడం జరిగింది. ఎటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఏమీ పెట్టట్లేదు. ఈ ఉన్న దాంట్లోనే మేము ప్లాన్ చేసి తీసుకెళ్ళడానికి. అలాగే ముఖ్యంగా మొదటి ఓపెనింగ్ సెరమనీ 10వ తారీఖు, క్లోజింగ్ సెరమనీ 2 కూడా ఉన్న ఈవెంట్స్ లో భారీ ఈవెంట్స్, దానికి అనుగుణంగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఉండబెట్టి అంటే ఎవరైతే ఇప్పుడు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఉన్నటువంటి హోటల్స్ దగ్గర భద్రత పరంగాను ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనలు అయితే ఎక్కడ పెట్టలేదు. వాళ్ళు మూవ్ అయినప్పుడు దాని ప్రకారంగా మేము ప్లాన్ చేసుకుని వాళ్ళని సేఫ్ గా తీసుకురావడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు విజిట్ చేసేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. 20 రోజుల పాటు ఉండే సమయంలోనే వీళ్ళు కొన్ని ప్రాంతాలను కూడా విజిట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఆ స్పాట్స్ కు సంబంధించినటువంటి జాగ్రత్తలకు సంబంధించి డైవర్షన్స్ గానీ ఏమైనా ఉంటాయి? ఏం చెప్తారు? ట్రాఫిక్ డైవర్స్ అయితే ప్రత్యేకంగా సైబరాబాద్ లిమిట్స్ లో అయితే ఎక్కడ పెట్టలేదు. కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసి పంపడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈవెంట్ కు సంబంధించి కర్టెన్ రైజర్ అంటే ఓపెనింగ్ సెరమనీ రోజున ఈ మూమెంట్ ఉంటుంది ఎక్కువగా హైదరాబాద్ వ్యాప్తంగా. ఇక్కడ నుంచి గచ్చిబౌలి స్టేడియం కి సంబంధించి ఈవెంట్ స్పాట్ వరకు కూడా. అలాగే మెయిన్ సెలబ్రేషన్ రోజు కూడా విఐపీ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ సందర్భాల్లో ఇటువంటి జాగ్రత్తలు అనేవి ఉంటాయి. ఇంతకుముందు మనం ప్రతిసారి సీఎం గారు కానీ గవర్నర్ గారు కానీ వారు వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగానే ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. దీని గురించి ప్రత్యేకంగా వేరే అరేంజ్మెంట్స్ అయితే లేవు. ట్రాఫిక్ వరకు కూడా మేము ఉన్న రెగ్యులర్ ట్రాఫిక్ దాన్నే మేము మేనేజ్ చేసి తీసుకెళ్ళడం దానికి పక్కగా ప్లాన్ చేసుకున్నాం. సో ఈవెంట్ కు సంబంధించి స్పెసిఫిక్ గా కొత్తగా సిబ్బందిని ఏమైనా నియమించబోతున్నారా? ఉన్న వాళ్ళందరినీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఏమైనా అలర్ట్ చేసుకుంటూ ఉంటుందా? లేకపోతే ఉన్న వాళ్ళలోనే మొత్తం ట్రాఫిక్ పరంగా కావచ్చు అంత మేనేజ్మెంట్ జరుగుతుంది? మనం చాలా వరకు మా సైబరాబాద్ లో ఉన్న ఫోర్స్ తోనే మేనేజ్ చేస్తాం. కొంచెం ఫోర్స్ మనం వేరే జిల్లాల నుంచి కూడా తెప్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళంతా ఉమెన్ కాబట్టి బయట నుంచి ఉమెన్ ఫోర్స్ తెప్పించుకోవడం జరిగింది. వారందరికి కూడా సెక్యూరిటీకి, క్లోజ్ క్వార్టర్ సెక్యూరిటీకి ముఖ్యంగా ఆల్మోస్ట్ అంతా కూడా ఉమెన్ పెట్టాం. ఉమెన్ ఫోర్స్ బయట నుంచి ఎక్కువ తెచ్చుకోవడం జరిగింది. సో అంటే ఓపెనింగ్ రోజు అలాగే క్లోజింగ్ రోజు ప్రజలకు ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయా? ట్రాఫిక్ పరంగా కావచ్చు లేకపోతే డైవర్షన్ కు సంబంధించి ఏమన్నా ఉన్నాయి? ఏం ట్రాఫిక్ డైవర్షన్స్ ఏం లేవండి ఆ రోజు, యాజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సార్. సో అది ఈవెంట్ నిర్వహించే రోజు అలాగే ఈవెంట్ క్లోజ్ అయ్యే రోజు విఐపీ మూవ్మెంట్ కు సంబంధించి రెగ్యులర్ గా తమకున్నటువంటి ఫోర్స్ మొత్తాన్ని కూడా యూజ్ చేసుకుంటూ ఎవరైతే కంటెస్టెంట్లు పార్టిసిపేషన్ కోసం వస్తున్నారో 116 దేశాల నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ భద్రత పరంగాను అలాగే ట్రాఫిక్ పరంగాను తమకున్నటువంటి టీమ్స్ మొత్తాన్ని కూడా ఇప్పటికే ఫామ్ చేసి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్
అక్రమ నిర్మాణాలతో అన్యాయం జరుగుతుందని మియాపూర్ జనప్రియ ఫేజ్ 5లో నివాసం ఉంటున్న కుటుంబాలు ఆందోళనకు దిగాయి. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన అధికారులే అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఓపెన్ స్థలాన్ని తమ సెట్ బ్యాక్లుగా చూపించి అనుమతులు తీసుకున్నారని ఆరోపించారు. 18 నెలలుగా ఎమ్మెల్యే, కార్పొరేటర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు అందరినీ కలిసి సమస్యలు వివరించామన్నారు. తమ మిగులు స్థలాన్ని వినియోగించుకుంటూ తమకే ఇబ్బందులు సృష్టిస్తున్నారని వారిపై ఫిర్యాదు చేశామన్నారు. జనప్రియకు చెందిన సెట్ బ్యాంక్ ల్యాండ్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు అదే స్థలాన్ని చూపించి అనుమతులు పొందినట్లు అపార్ట్మెంట్ వాసులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్క ఫ్లాట్స్ కొత్త కట్టే వాళ్ళందరూ గేట్లు కూడా పెట్టేస్తున్నారు. అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ ఫేజ్ 5 ఏ విధంగా బాధపడుతుంది అనేది ఫేజ్ 5 గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు. దానివల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం. అది కాకుండా బ్లాక్లు కట్టేయడము, కాంపౌండ్ వాల్స్ కట్టేసుకోవడం, గేట్లు పెట్టేసుకోవడం, దీన్ని మా రోడ్లోనే వాళ్ళు రావడము, ప్లస్ మంజీరా వాటర్ను కూడా వాళ్ళు తీసుకోవాలని, మా పైపు నుంచే తీసుకోవాలని మొన్న చేశారు. దాన్ని ఆపేశాము. మాకు న్యాయం చెయ్యాలి, అందుకే మేమందరం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై మలక్పేట్లో యువకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని జవాన్లకు జై కొట్టారు. పహల్గాం అమరుల ఆత్మలకు శాంతి కలగాలని వేడుకున్నారు. హైదర్, మన సునీత్ అన్న, ఇంకా మా మిత్రుల ఆధ్వర్యంలో మన నరేంద్ర మోడీ గారు చేపట్టిన మిషన్ సింధూర్ సక్సెస్ అవ్వడానికి మేమంతా ఆనందంగా చాలా స్వీట్లు పంచుతూ సోదరులకి చాలా ఆనందంగా మేము పాల్గొన్నాము. యావత్ భారతదేశం దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈరోజు మతానికి, కులానికి అనుకూలంగా అవేం లేకుండా ఈరోజు మన హైదర్, మన ముస్లిం మతస్థులు, మన సునీత్ అన్న, క్రైస్తవ మతస్థులు ఆశీష్, అందరి సహకారంతో, అందరి ఆధ్వర్యంలో మేమంతా హిందూ ముస్లిం అనే భావం లేకుండా, భేదం లేకుండా అందరం కలిసి ఉండి ఒకేలాగా దీన్ని కలిసిమెలిసి ఉన్నాము. మన యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంది. పహల్గామ్ అటాక్ లో ఏ రోజైతే ఒక ఆడపిల్ల ముందు వాళ్ళ హస్బెండ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఆమె బొట్టు తుడిపేయడం జరిగింది, వాళ్ళ హస్బెండ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో చంపేయడం జరిగింది. సో దానికి ప్రతీకారంగా ఈ రోజు సింధూర్ ఆపరేషన్ అని చెప్పి మన నరేంద్ర మోదీ నాయకత్వంలో యావత్ భారతదేశం ఈ రోజు 2 గంటలకి పాకిస్తాన్ మీద జరిగిన అటాక్ ని ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ రోజు యుఎన్ కూడా ఈ రోజు పాకిస్తాన్ ని పిలిచి మొట్టికాయలు వేస్తుంది. ఆ మొట్టికాయలు వేసినా కూడా పాకిస్తాన్ బుద్ధి రావట్లేదు. ఈ రోజు 1971 వార్ లో 93,000 ప్రిజనర్స్ ఏ యుద్ధం చేయకుండా ఇండియాకి సరెండర్ అయిపోయినారు. అది కూడా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బాల్నగర్ వాహనదారులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. పోలీస్ శాఖ, ఎన్జీఓల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే స్వచ్ఛవేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాల్నగర్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల వద్ద స్వచ్ఛమైన నీటిని అందించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. ఎన్జీఓస్ కోఆర్డినేషన్తో కావచ్చు, పోలీస్ స్టేషన్ సొంతంగా కావచ్చు, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చలివేంద్రం ఓపెన్ చేస్తున్నాము. ఎవరైతే ఎండాకాలం దాహంతో బాధపడతారో వాళ్ళకి మంచినీళ్ళు అందించడం అనేది మా యొక్క ప్రాథమిక కర్తవ్యం. శుచిగా, శుభ్రంగా అందించడం. దీనికోసం సత్యవేద ఫౌండేషన్ వారు ఈ చలివేంద్రం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ రావి నారాయణ రెడ్డి కాలేజ్ ఫేజ్ 3లో అగ్ని ప్రమాదానికి గురైన గుడిసెలను సిపిఐ నారాయణ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో తాము సర్వస్వం కోల్పోయామని, తమ సర్టిఫికేట్స్ కాలిపోయాయని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగి నివాసాలు కాలిపోవడం శోచనీయమని నారాయణ అన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. అందాల పోటీలకు వచ్చిన వారు వారి అందాలు ప్రదర్శించి వెళ్లిపోతారు, కానీ వాళ్ళు మీకు ఓటు వేయరని ఎద్దేవా చేశారు. అందాల పోటీలపై పెట్టిన శ్రద్ధ పేదల బతుకులు మార్చడంపై పెట్టాలని ఆయన కోరారు.